గురూజీ. అమ్మా భవానీ. నమస్కారం గురూజీ. ఏం భవానీ, ఒక్కదానివే వచ్చావా? మీ అమ్మా నాన్న రాలేదా? మిమ్మల్ని కలవాలని నేను ఒక్కదాన్నే వచ్చాను. ఏమా, ఏమైంది? విషయం ఏంటి? మా పిన్ని శిశిర అని కెనడా నుంచి వచ్చింది కదా. అవునమ్మా, మీ అమ్మగారు పిన్ని కూతురు. ఆమెకి అమ్మ తన ఆస్తంతా ఇచ్చేసింది. ఇప్పుడు చాలా టెన్షన్ గా ఉంది. అక్క చెల్లెల మధ్య ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. మా పిన్ని ఎప్పుడు మా అమ్మతో సంతోషంగా మాట్లాడిందే లేదు. పెళ్లి చేసుకుంది మా ఆది బాబాయ్ని. అప్పటి నుంచి అమ్మని పిన్ని ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇలా ఎంతకాలం ఉంటుంది? అక్క చెల్లెల మధ్య గొడవ ఎప్పుడు తగ్గుతుంది? బాకీ ఇంకా డబ్బులు కట్టాలని పిన్ని అమ్మ దగ్గర నుంచి ఇల్లు కూడా లాక్కోవాలని చూస్తుంది. అర్థమైందమ్మా, రామ్మా. కూర్చోమ్మా. ఏమీ చెప్పట్లేదు. ఏమైంది? ఏమీ లేదమ్మా, నువ్వు ఇంటికెళ్ళు. ఏదో చూసారుగా, ఫలితం ఏమొచ్చింది? అమ్మా, నేనిప్పుడు ఏమీ చెప్పలేను. ఏమన్నా ఉంటే అమ్మతో మాట్లాడతాను. నువ్వు ఇంటికెళ్ళమ్మా. గురూజీ, మీరు నిజం చెప్తారని ఇక్కడి వరకు వచ్చాను. చెప్పండి గురూజీ. అమ్మా, నేనిప్పుడు ఏమీ చెప్పలేనమ్మా. నువ్వు నిదానంగా ఇంటికి వెళ్ళు. మీరు ఏదో దాస్తున్నారు గురూజీ. ఎందుకు గవ్వలేశారు? చూశారు, మీరు ఆలోచించడం నేను గమనించాను. ప్లీజ్ చెప్పండి గురూజీ, ప్లీజ్. అయ్యో, ఎందుకు గురూజీ? ప్లీజ్ చెప్పండి గురూజీ, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు చిన్నపిల్లవమ్మా, నీకు చెప్పినా అర్థం కాదు. అర్థం చేసుకుంటాను, చెప్పండి గురూజీ. అర్థమయ్యేలా చెప్పండి గురూజీ, ప్లీజ్.